హలో ఫ్రెండ్, ఇక్కడ ఆలరి గ్రామానికి వచ్చినాను. ఇక్కడ మా మేనమామ కుమారుడు ముద్దన్న కుమారుడు మన పేతృమామ ఉన్నాడు. పేతృమామని వాళ్ళ అన్నదమ్ముల గురించి వాళ్ళ సంసారం గురించి అడగదామని నా కోరిక. మామ నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. మిమ్మల్ని ఒకటే ఇంటర్వ్యూ చేయాలని నా కోరిక. మీరు మీ తండ్రి గారు ఎంతమంది అన్నదమ్ములు? మీ తండ్రి గారు చిన్నప్పళ్ళు, మీ చిన్నప్పళ్ళు, మీ నాన్న వాళ్ళు నలుగురు. నా మొద్దన్న, ఈ పక్కరప్ప, ఈ సాకు, పురుషోత్తం. మరి వీళ్ళు ఎల్లమ్మ ఆయన ఏ బాబు ఉండే మన కడద మన అక్కడ పోయిన కాకేంటి అతను ఎవరు? మన అప్ప గుట్టిన అంటే మన అప్పకి ఎంతమంది? ఇద్దరు భార్యలు. మీరు మొత్తం 6 మంది. మీరు వాళ్ళ ముగ్గురు మీరు ముగ్గురు. ఒక ఆడపిల్ల మాకే. మీకు ఆడపిల్ల ఎవరు? ముక్కరమ్మ. అంతకుముందు మీరు తండ్రి గారు ఆడపిల్ల ఎవరు? ఎవరు? ఈరమ్మ కడతట్లేరమ్మ. ఎవరు వాళ్ళు అక్కడ ఎవరికి? చదువులకి వాళ్ళకి సంబంధం. మా అప్పలకి. మీరు ఎంత కలిసిమెలిసి ఎంత పాత ఊరున్నప్పుడు చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మీరు పెద్దింట్లో అంటే కొంచెము చాలా గౌరవం ఉండే. ప్రతి ఒక్కరు ఎదబడుతుంటే గౌరవం ఇస్తుంది. ఎవరన్నా రావాలంటే కూడా మీ ఇంటికే వస్తుంది. ఏమన్నా మజ్జిగ పోసుకోవాలంటే ఏమన్నా కానీ ప్రతి ఒక్కటి దుడ్లు కానీ గింజలు కానీ మన ఇంటికి వస్తుంది. మీకు ఆస్తి కూడా దండి ఉంది. అప్పుడు ఒకరికి 14 మధ్య 6 ఎకరాలు 7 ఎకరాలు మీకు అన్నదమ్ములకి. ఇప్పుడు అట్లా పోయి బట్ట పిల్లకి అంతా అయింది మీకు ఆస్తి. అర్ధ ఎకరా. అప్పుడు అంత గౌరవించాలి. ఇప్పుడు ఎందుకు గౌరవం మీకు పెద్ద అంటే ఎందుకు? అయిపోయినాక అయిపోయిందంటే ఎందుకు? ఏమైపోయింది అండి? ఏం సంసారము అంతా బాగానే ఉంటారు. ఎవరింటికి వాళ్ళు కరెక్ట్ నానేటము. ఇప్పుడు మీ ఇల్లు ఎన్ని ఇక్కడ ఆలరులో దండిగంటే ఇంటింటికి. ఇప్పుడు నేనేటాను. ఇప్పుడు అంతకు ముందు హనుమంతరెడ్డిది నీకు బాగా తెలుసు. ఇక్కడ ఎలా జరుగుతుంది? హనుమంతరెడ్డిది బాగా జరుగుతుంది అంటే అదేమన్నా కొంచెం ఫొగ్గురు కొట్టేది ఏమన్నా దండిగా. హనుమంతరెడ్డికి ఎంతమంది కొడుకులు? ముగ్గురు కొడుకులా? వెంకటరెడ్డి, రావురెడ్డి, బిషప్ రెడ్డి. వాళ్ళు ఎట్లా జరుగుతుండే? కట్టేసి కొడుతుండే వెంకటరెడ్డి కట్టేసి కొడుతుండే. దానికే జల్ది పోయింది. ఇట్లాంటి పనులు చేయకూడదు. రెడ్డి అంటే గౌరవించాలి. చాలా మన ఏమైనా హింసించారు మనల్ని బాగా పెట్టాను అంటారండి. మన హనుమంత్ రెడ్డి ఎట్లా చేసినాడు? హనుమంత్ రెడ్డి అంటే మంది అంటారు ఎక్కడైనా కూడా వాళ్ళ పని చాలా